హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో కొత్తదైతే రావడం జరిగింది మన ప్రోడక్ట్ అనేది. సో మన ఛానల్ సంబంధించింది అనమాట. సో నేనైతే చాలా దాంట్లో కంపేర్ అయితే చేశాను, ప్రైస్ రేంజ్లో కానీ క్వాలిటీ విషయంలో కానీ అన్నింటిలో కూడా. సో నేను సజెస్ట్ చేసేది అయితే ఇది ఒకటే. అంటే 399కి అట్టి కూడా మీరు ట్రైపోడ్ ఎవరైనా కొందాం అనుకుంటే కనుక వద్దు, కొంచెం మనీ ఎక్స్పాండ్ చేసుకొని ఒక 800కి అయితే కొనుక్కోవచ్చు. మంచి ట్రైపోడ్ అని చెప్పాలి. బ్యాగ్ కూడా సూపర్గా ఉంటుంది క్వాలిటీ అనేది. సో మంచి బ్యాగ్ అనేది మన యొక్క ఛానల్లోకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను అనమాట. అండ్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ స్క్రీన్ కూడా పెట్టాను. అండ్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మన ఛానల్స్ తరఫు నుంచి. అండ్ బోయా మైక్ కూడా కొందాం అనుకుంటున్నాను. సో టోటల్గా మన యొక్క యూట్యూబర్స్కి యూజ్ అయ్యే నేనైతే ఈ రోజు నుంచి అన్బాక్సింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి మొత్తం కూడా ఈరోజు అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ గైస్ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే 800కి ఇదే బెటర్. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఒక ప్రోడక్ట్ అనేది. భయ్యా ఇక్కడ చూసుకుంటే ప్రోడక్ట్ అనేది అన్బాక్సింగ్ కూడా చేసేద్దాం. అయితే మీకు ప్రైస్ రేంజ్లో అయితే నేను ఇది ఒక సజెస్ట్ అయితే చేస్తున్నాను. అలా అని ఈ యొక్క కంపెనీకే నేను చేస్తున్నానని కాదు, నాకైతే క్వాలిటీ అయితే బాగుంది ఈ ప్రైస్ రేంజ్లో అయితే. ఎందుకంటే 2000 అయితే మనం పెట్టలేం. సో 800 అయితే ఇది ఒక బెస్ట్ ట్రైపాడ్ అని చెప్పాలి. నేనైతే 800కి కొన్నాను. అండ్ దీంతో పాటు మనం ఇంకోటి ఏంటి ఇస్తున్నాడంటే మనకి మొబైల్ హోల్డర్ అనేది మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక మంచి విషయం చెప్పాలి. అండ్ డిజిటెక్ ఉంది, దీనికి మీదగా ఒక 300 ఎక్కువ ఉంటుంది, 200 అలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బట్ అందులో మనకు మొబైల్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో అందుకని చెప్పేసి ఇదైతే సజెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసేద్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ యొక్క బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇది మనకి వచ్చేసి మనం ఎప్పుడు ఆర్డర్ చేసామంటే October 4th ఆర్డర్ చేశాను నేను, బిగ్ బిలియన్ డేస్లో. సో అప్పుడు మనకి 799కి ఉండేది. బట్ ఇప్పుడు మనకి 999కి మరియు ఏంటంటే 1200 కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ప్రోడక్ట్ ప్రైస్ అనేది. సో ఇప్పుడు ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకుంటే కనుక మనకైతే అక్కడ ప్రోడక్ట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి 150 సెంటీమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ పైన చూసుకుంటే Kodak T210 అని చెప్పేసి మోడల్ నెంబర్ వేశారు. అండ్ 3-way ప్యాన్ మూవ్మెంట్ అయితే ఉంది. సో 3 టైప్లో మీరైతే మూవ్మెంట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 316 సపోర్ట్ ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్ హోల్డర్ కూడా ఇస్తున్నారు. అండ్ స్ట్రాక్ డిజైన్ ఉంది. అండ్ లైట్ వెయిట్గా మీరైతే ఎక్కడికైనా సరే తీసుకువెళ్ళొచ్చు అనమాట. సో అదొకటి మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి మనకు 1 kgగా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ 3.5 kg వరకు మనకైతే వెయిట్ అయితే కాస్తూ ఉంటుంది అనమాట. సో అదొకటి మంచి విషయం అనేది చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే కొడెక్క దాని యొక్క పిక్ అయితే వేశారు. అండ్ ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఈ ప్రైస్ రేంజ్లో మంచి ప్రోడక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే 799కే ఇంత మంచి ప్రోడక్ట్ అనేది అందిస్తున్నారు కాబట్టి ఒక రకంగా మంచిదే అని చెప్పాలి. అండ్ దీంతో పాటు మనకు మొబైల్ హోల్డర్ అనేది ఇస్తున్నారు, అదొక మంచి విషయం. సో ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ హోల్డర్ అనేది ఇచ్చారు. ఇది అయితే పక్కకు అయితే పెడేద్దాం. పక్కకు పెట్టేస్తే కనుక ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకైతే బ్యాగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కొడక్ బ్రాండింగ్ అయితే మనకైతే పైన అయితే స్టిక్కర్ లాంటిది అయితే వేశారు. అండ్ బ్యాగ్ అయితే క్వాలిటీ అయితే బాగుంది. అండ్ రైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లగేజ్ చేసుకోవడానికి వెనకాల అయితే ఒకటైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనకైతే ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. సో మనకైతే కవర్ అయితే మాత్రం బాగానే ఉంది బ్యాగ్ చూసుకుంటే. అండ్ జిప్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. లోపల ప్రోడక్ట్ ఎలా ఉన్నది అనేది మనం ఇప్పుడైతే చూద్దాం అనమాట. సో ఓపెన్ చేసుకుంటే కనుక మనకైతే డైరెక్ట్గా మనకైతే ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కవర్ కూడా పర్వాలేదు, మనకు మంచి ప్యాకేజ్తోనే పంపించారు. అండ్ అక్కడ చూసుకుంటే క్వాలిటీ అనేది బాగుంది. అండ్ కవర్ పైన కొడక్ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. సో ప్రోడక్ట్ ఓపెన్ చేసుకుంటే జస్ట్ కవర్ అనేది రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేస్తే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి బాగానే ఉంది. ప్రీమియం క్వాలిటీ కాకపోయినా కొంచెం క్వాలిటీ అయితే మాత్రం ప్రీమియంగానే కనిపిస్తుంది. అండ్ ఇది రబ్బర్తో వస్తుంది లగేజ్ చేయడానికి. సో ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోవచ్చు. అండ్ మనకైతే పట్టుకోవడానికి కొంచెం సింపుల్గా ఉంటుంది. అండ్ లెగ్స్ చూసుకుంటే కనుక చాలా స్మూత్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మంచి విషయం ఏంటంటే లగేజ్ చేయడానికి బాగుంటుంది. అండ్ లెగ్స్ అనేవి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇది బట్ మనం అయితే ఎవరైతే 2000 రూపాయలు పైన పెట్టాలనుకుంటారో వాళ్ళకి స్మూత్ మూమెంట్స్ అయితే దొరుకుతాయి. బట్ ఇందులో అంత స్మూత్ మూమెంట్స్ అయితే మీరు అడ్జస్ట్ అవ్వాలండి ఇందులో మాత్రం, అదొకటి గుర్తుంచుకోండి. స్మూత్ మూమెంట్స్ అయితే అంతలా ఏమీ లేవు. తీసినప్పుడు కానీ మనం లేదంటే ప్రోడక్ట్ని ఏదైనా చేసినప్పుడు కానీ మనకైతే స్మూత్ మూమెంట్స్ అయితే అంతలా అనిపించట్లేదు, కొంచెం టైట్గా అయితే పడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ అనేది. సో హైట్ కూడా మనకి 5.2 వరకు ఉంటుంది.
సో ఇప్పుడైతే ప్రోడక్ట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ప్రోడక్ట్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన హైట్ అది కూడా మనం అయితే కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైతే ట్రైపాడ్ గురించి తెలీదో వాళ్ళైతే ఇప్పుడు క్లియర్గా అయితే చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే బోల్ట్ అనేది టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పైకి కిందికి మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా పైకి కిందికి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకొని ఆ యొక్క బోల్ట్స్ అనేవి. సో కొంచెం టైట్గా అయితే పడుతుంది, అదొకటి మీరైతే ఇక్కడ గమనించగలరు. అండ్ ఇది మీరు 2500 వరకు పెట్టగలనంటే కొంచెం స్మూత్ మూమెంట్స్ అయితే ఇంకా లభిస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు పైకి అయితే ఇంకా మూమెంట్స్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పైకి కిందకి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడ మీకు చిన్నది కనిపిస్తుంది కదా స్క్రూ లాంటిది, సో దాన్ని బట్టి. అండ్ ఇక్కడైతే మనకు లాక్ అయితే ఇచ్చారు. లాక్ ఓపెన్ చేస్తే మనకి మొబైల్ హోల్డర్ అనేది కనిపిస్తుంది. సో దానికి మనం మొబైల్ హోల్డర్ అనేది మౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడ లాక్ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే లాక్ అయితే వేసేద్దాం. సో లాక్ వేసేస్తే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ కింద చూసుకుంటే కనుక మనకు ఒక బోల్ట్ లాంటిది కనిపిస్తుంది కదా, సో అక్కడ మనకి ఇంకొక చూపిస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు అక్కడ చిన్నది యూజ్ చేసి ఇక్కడ పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా హైట్ అనేది. సో ఇప్పుడు మీకు హైట్ అనేది అడ్జస్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎంత హైట్ అనేది కూడా ఇప్పుడైతే మీరు కూడా చూస్తారు. సో ఇప్పుడు పైన చూసుకుంటే కనుక అంత హైట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నాకు ఎంత హైట్ ఉందో కూడా మీరు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా టైట్ ఫిట్ అయితే చేసుకోవాలి, ఓపెన్ చేసినంత మాత్రాన కాదు. ఇది ఎవరైతే ట్రైపాడ్ ప్రోడక్ట్ నాకు తెలియదు అనే వాళ్ళకి కొంచెం బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు హైట్ అనేది మీరు చూపిస్తాను చూడండి ఎంత హైట్ అనేది వచ్చిందో. సో ఇప్పుడు ప్రోడక్ట్ అయితే క్వాలిటీ అయితే బాగుంది గైస్, అదొక మంచి విషయం చెప్పాలి. అండ్ కిందని మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. హుక్ అనేది ఉంది, సో ఆ హుక్కి మీరైతే లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ క్వాలిటీ విషయంలో అయితే మాత్రం సూపర్గా ఉంది, పర్వాలేదు. ఈ ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం మంచి ప్రోడక్ట్ అని చెప్పాలి. ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇంతవరకు. అండ్ అక్కడ చూసుకుంటే లిక్విడ్ బబుల్ అయితే ఉంది, ఫ్లూయిడ్ బబుల్ అంటారు దీన్ని. సో ఇది ఏంటంటే ట్రైపాడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడైతే తెలుస్తుంది. సో ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది అక్కడైతే మనకు చూపిస్తుంది. ఆ లిక్విడ్ బబుల్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు సెంటర్లోకి వస్తే కనుక ట్రైపాడ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే అక్కడ చూపిస్తుంది అనమాట. సో అదొకటి గుర్తించగలరు. అండ్ అక్కడ చూసుకుంటే హైట్ అనేది 5.2 ఇంచెస్ వరకు ఉంది. అండ్ 5.5 వరకు కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 150 సెంటీమీటర్స్ అనమాట హైట్ అనేది. సో ఇప్పుడైతే కిందకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు చేయాల్సింది ఏంటంటే కింద మళ్ళీ మీరైతే కరెక్ట్గా ఫిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. టైట్గా అయితే మీరైతే ఫిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ తిప్పినట్లయితే ఇక్కడ మీరు అటు ఇటు మీరైతే రొటేట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఒకటి యూజ్ చేసుకొని. అండ్ అయితే క్వాలిటీ అయితే బాగుంది రబ్బర్ అనేది. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కోడక్ యొక్క బ్రాండింగ్ అయితే వేశారు. నేను ఏదైతే చెప్పానో మోడల్ నెంబర్ అనేది ఇక్కడ అయితే వేయడం జరిగింది. అండ్ హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 1 kg. 3 సెక్షన్లో మీరైతే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే మౌంట్ అనేది పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు అయితే మౌంట్ అయితే చేసి చూపిస్తాను చూడండి, మొబైల్ అనేది పెట్టి కూడా చూపిస్తాను. సో అయితే ఇందులో ఎటువంటి లేదు. సో మీకు లాస్ట్లో ఇవి కూడా ప్రొవైడ్ చేస్తాను, వీడియోస్ అనేవి దీని నుంచి చేసినవి. సింపుల్గా ఎలా తిప్పేసి మీరైతే అక్కడ లాక్ చేయాల్సి ఉంటుంది ఈ మొబైల్ హోల్డర్ అనేది. సో ఇప్పుడైతే మీకు చూడండి మొబైల్ అనేది చాలా మీరు అయితే పైకి అయితే తీసుకోవచ్చు అనమాట. ఏ మొబైల్ అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు, ఏదైనా పర్వాలేదు, ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ చూసుకుంటే కరెక్ట్ సైజ్ అనేది ఉండేది, స్మార్ట్ ఫోన్కి బాగా యూజ్ అవుతుంది ఒక ప్రోడక్ట్ అనేది. సో ఇక్కడ అంటే మీకు ఎటువంటి స్ట్రోక్స్ అట్లా లేకుండా బాగా ఉంటుంది మొబైల్ అనేది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రెడ్మీ నోట్ 4 మొబైల్ అయితే పెడుతున్నాను. సో కదలిక లాంటివి ఏమి ఉండవు, మొబైల్ కూడా పడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు మీరైతే ప్రోడక్ట్ అయితే ఎలా తిప్పాలంటే అలా తిప్పొచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మూమెంట్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బట్ స్మూత్ మూమెంట్స్ అయితే లేవండి, అదొకటి గుర్తుంచుకోండి. బట్ కోడక్ అయితే మంచి ప్రైస్లో ఇది ఒక మంచి ట్రైపాడ్ అయితే తీసుకొచ్చింది, అదొక మంచి విషయం చెప్పాలి. అండ్ దీనికి 30 years చరిత్ర కూడా ఉంది కోడక్ అయితే. అలానే దీన్ని నేనైతే సపోర్ట్ అయితే చేయట్లేదు, జస్ట్ ప్రోడక్ట్ బాగుందని చెప్తున్నాను అంతే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి స్ట్రోక్స్ ఉండవు అండ్ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ యొక్క ప్రోడక్ట్ వల్ల. సో మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ అయితే మీకు లభిస్తుంది ఈ రేంజ్లోనే. బట్ స్మూత్ మూమెంట్స్ అయితే మాత్రం ఎక్కువగా ఉండవు. సో ఇప్పుడైతే ఇదైతే రిమూవ్ చేసేసి బ్యాగ్లో అయితే పెడదాం నేరుగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరైతే ఎలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి మీరు ఏదైనా క్యారీ చేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడైతే ఇదైతే లోపలికి అయితే పెట్టేద్దాం. సో చాలామంది ఏంటంటే ప్రోడక్ట్ పెట్టడం కూడా రాదు కరెక్ట్గా. సో దానివల్ల ట్రైపాడ్ అయితే బాగోపోవడం అయితే జరుగుతుంది. సో చిన్నదిగా స్క్రూ లూజ్ చేసి మీరైతే కిందకైతే డౌన్ చేసేయండి. ఇలా డౌన్ చేసేసి మీరైతే మళ్ళీ స్క్రూ టైట్ చేసుకొని కిందని సెక్షన్స్ అనేవి ఏవైతే లాక్స్ ఉన్నాయో ఈ లాక్స్ని కూడా మీరైతే కరెక్ట్గా అయితే తీసేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడైతే కిందకైతే పెట్టుకొని మీరైతే ఇక్కడ చూపిస్తాను చూడండి హుక్ అనేది. ఆ హుక్ని మీరు ఇలా బ్యాగ్ నాటి పెట్టుకోవచ్చు అనమాట, వెయిట్ ఏమైనా సరే. సో ఈ విధంగా అయితే వెయిట్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే దీన్ని అయితే క్లోజ్ అయితే చేసేద్దాం. సో సింపుల్గా ఇలా పైకి క్లోజ్ చేసిన తర్వాత మీరు అంత టైట్గా అయితే ఉంటుంది గైస్, అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఎలా వెళ్తుంది అనేది. సో ఈ విధంగా లాక్ అయితే వేసేసుకోవచ్చు. 3 టైప్స్లో కూడా మీరైతే హెడ్జెస్ అయితే చేసుకోవచ్చు అనమాట పైకి కూడా. సో ఎవరైనా ఇంకా అంటే నాకు ఫోటోగ్రఫీ బాగా వచ్చు అండ్ వ్లాగ్స్ చేస్తాను అలాంటి వాళ్ళకి ఇదైతే మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికైనా సరే క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ ట్రావెల్ అప్పుడు కూడా జస్ట్ 1 kg అనేది ఉంటుంది, బ్యాగ్లో కూడా పట్టుకొని పోవచ్చు. బ్యాగ్ కూడా మనకైతే ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి. సో ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారో అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది మంచి ప్రోడక్ట్ ఈ యొక్క ప్రైస్ రేంజ్లో. సో ఇప్పుడైతే బ్యాగ్లో అయితే పెడదాం. సో బ్యాగ్లో పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి, ఎందుకంటే ప్రోడక్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇది బెటర్. 399 ఆ ప్రోడక్ట్స్ అయితే కొనకండి, ఎందుకంటే కొంచెం మనీ ఎక్కువ పెట్టుకొని చేసుకోవడం బెటర్. అండ్ 2 weeksలో పోయే ప్రోడక్ట్స్ కొనడం అంత అవసరమా అని నాకు కొంచెం డౌట్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను కూడా ఇది తీసుకున్నాను ఇన్వెస్ట్మెంట్లో, ఇది ఒకటి మన ఛానల్ ఇన్వెస్ట్మెంట్లో ఇది ఒకటి కూడా. సో నెక్స్ట్ మైక్ కూడా మీకు చూపిస్తాను. ఇది యూట్యూబర్స్ కోసం నేనైతే కొంచెం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే జిప్ వేసేసి మనం ఎలా క్యారీ చేస్తే ఎలా బాగుంటుందని మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు నేనైతే క్యారీ అయితే చేశాను. అండ్ బాగుంటుంది, ఎక్కడికైనా సరే సింపుల్గా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్టైలిష్గా కూడా పెట్టుకోవచ్చు రెబల్ స్టైల్లో. సో ఇప్పుడు మీకైతే రెబల్ స్టైల్లో కూడా పెట్టి చూసుకుంటాను. అండ్ ఇప్పుడు మీకు కొన్ని క్లిప్స్ అనేవి చూపిస్తాను, దాంతో తీసినవి, ట్రైపాడ్తో తీసినవి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు లగేజ్ అనేది ఎలా ఉంది. గైస్ మీకు 399 ప్రోడక్ట్స్ కొనే బదులు 100 అంటే 500లో కొనే బదులు ఇంకొక 200 వేసుకొని మీరైతే 800కి అయితే బై చేసుకోవచ్చు. అండర్ 1K అయినా పర్వాలేదు, ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. అండ్ మీరు ఇంకా స్మూత్ మూమెంట్స్ కావాలి, నాకు ఇంకా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కావాలంటే మీకు ఇంకా డిజిటెక్ లభిస్తుంది. సో అది మనకైతే 1500 ఉంది, మీరు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడైతే 1200 ఎంత ఉంది. సో ఎవరైనా సరే బై చేసుకుంటే బై చేసుకోవచ్చు. బట్ అందులో మనకి మొబైల్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేయరనమాట, అదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ మీకు స్మూత్ మూమెంట్స్ ఎక్కువగా కావాలంటే 2500 పెట్టాలి, అది మాత్రం పక్కా. అండ్ నేను బిగినర్ని, నేను మంచిగా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటాను స్టార్టింగ్ని అంటే కనుక మీరు ఈ వీడియోస్ అయితే చేసుకోండి. అంటే మీకు ఈ ట్రైపాడ్ అయితే బెస్ట్ అని చెప్తాను. అండ్ మీకు కొన్ని క్లిప్స్ అనేవి చూపిస్తాను ఫైనల్గా, అవి అయితే చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా ఎటువంటి వీడియో తీసుకొచ్చినా సరే మీకు నోటిఫికేషన్ అని వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ గమనించవచ్చు ఇక్కడ స్టెబిలైజేషన్ ఎలా ఉందో అనేది. సో నేను ఇప్పుడైతే మెల్లిగా ఇదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి స్టెబిలైజేషన్ ఎలా వస్తుందో. సో చూడండి స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మొత్తం కూడా. అదే మామూలు కెమెరాతో అయితే కొంచెం మనకైతే స్ట్రోక్స్ సైడ్ కట్ట రావు, స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో జూమ్ అవుట్ కూడా చేద్దాం. సో ఇది మా విలేజ్. సో ట్రైపాడ్ చిన్నది కదిలింది, సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు జూమ్ అవుట్ అయితే తగ్గిద్దాం. అండ్ ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేద్దాం గాయస్. ఇప్పుడు రొటేటింగ్ కూడా చూడండి, రొటేటింగ్ ఎలా ఉందో ఒకసారి. సో ఇక్కడ మీకు చూడవచ్చు స్టెబిలైజేషన్ మొత్తం ఎలా ఉన్నాయి కూడా. సో ఎక్కడ కూడా మనకైతే వంకరగా లేవు. సో మాది విలేజ్ ఎలా ఉందో కూడా మీరైతే గెస్ చేయొచ్చు. ఓకే. అండ్ గైస్ మీరు చెక్ చేయొచ్చు, నేను పైకి అయితే పెడుతున్నాను అలాగా. సో ఇక్కడ చూసుకోవచ్చు కదలొచ్చు, నేను చేత్తో అయితే హ్యాండిల్ చేస్తున్నాను దీన్ని. అండ్ ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ మొత్తం అన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకే ఇప్పుడైతే ఫిట్ అయితే చేసేద్దాం. ఓకే లొకేషన్ కూడా బాగుంది. సో కొంచెం ఇది లూజ్ చేసి చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉందో అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం ఓకే మధ్య అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. చూడొచ్చు ఎలా ఉందో, స్టెబిలైజేషన్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు ఎలా ఉన్నాయో మీరు ఎక్కడైతే గమనించవచ్చు. అండ్ మీరు ఈ విధంగా అన్బాక్సింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ అన్బాక్సింగ్ కూడా చేసుకోవచ్చు మీరు కరెక్ట్గా పికప్ చేసుకొని. అండ్ ఇది బాగా ఉంది గైస్, నాకైతే నచ్చింది ఈ యొక్క ప్రోడక్ట్ రేంజ్లో అనేది.